హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ విజయ చౌదరిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవి వచ్చి 2 కేజీలు ఫిష్. ఇవి 2 కేజీ చేపలు అనమాట. ఇవి 1 కేజీ చేపలు అనమాట. కేజీవి ఇవైతే 2 కేజీలు చేపలు. పులుసు అయితే చేస్తున్నాను 2 కేజీలు. ఇంకో కేజీ ఉన్నాయి. అవి వచ్చి ఫ్రైకి 3 కేజీలు తెప్పించాను. మార్కెట్కి వెళ్ళి అయితే 3 కేజీలు తెచ్చాడు. ఇవైతే 2 కేజీలు. మామిడికాయ, అలాగే 2 కేజీలు చింతపండు అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు ఇవి పెద్దవైతే 2 వేసుకోవచ్చు. నాకు అయిపోయాయి లాస్ట్ అనమాట. చిన్న మిగిలియి. ఇదేమో చిన్న ఉల్లిపాయ అనమాట. ఒకటి తిరగమాతలో వేస్తాను. ఇది సన్నగా కోసి చేపలు అయితే శుభ్రంగా కడిగి పెట్టేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామండి. టమాటాలు సన్నగా కోసేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు ఈ పులుసుకి. ఇవేమో ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవేమో తిరగమాతకి. ఇవేమో చిన్న ఉల్లిపాయలు ఇంకో సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడేమో మొత్తం కట్ చేసుకోవడం అయిపోయింది. బాండ్లో పెట్టుకున్నాను. స్టవ్ ఇచ్చి బాండ్లో పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టిద్ది. ఆయిల్ వేసుకున్నాము. చేపల కూర అంటేనే ఆయిల్ ఎక్కువ పెట్టిద్ది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం ఇంకా సన్నగా కట్ చేసి పెట్టినట్టు. అలాగే చిన్న ఉల్లిపాయలు చూడండి, బాగా రెడ్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, మంచి స్మెల్ వస్తుంది అనమాట. బాగా అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ముందు కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేద్దాం. ఈ రవ్వ అయితే మొన్నే కొన్నామాట. చేపల కూర ఉండేదానికోసం బాగా ఫ్రీగా ఉంటుంది చేపల కూర తిని. ఇది చేపల కూర దగ్గర మనం ఎంత వారానికి ఒకసారి ఉంటాం చేపల కూర వండుకుంటాం కదా. అందుకని ఈ డబ్బర్ అయితే కొన్నాను. చాలా బాగుంది. దీని మూత కూడా వచ్చిందనమాట. మూత పెట్టుకునే దానికి చేపలు వేసినప్పుడు విరిగిపోకుండా ఉండే దానికోసం. ఇప్పుడైతే టమాటాలు వేసుకున్నాం. కొంచెం చేపల కూరకి టమాటాలు ఎక్కువ పడతాయి. ఇది నెల్లూరు స్టైల్ చేపల కూర అన్నమాట. ఇలా కొంచెం మగ్గేటప్పుడే కొంచెం కల్లుప్పు వేసి కలిపెట్టుకున్నాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకుంటే కొంచెం బాగా మగ్గిపోతాయి ముక్కలు. చూడండి, ఇట్లా మూత బాగుంది కదా చేపల కూర అనుకున్నాక. చూద్దాము. ముక్కలు అయితే మగ్గిపోయి ఉంటాయి. చూడండి, ముక్క మగ్గిపోయింది. మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్, ఇది చిన్న స్పూన్ అనమాట. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, ఒక 2 స్పూన్ కారం. కారం ఎక్కువే పట్టిద్ది చేపల కూరకి. మామూలుగానే ఎక్కువ పడుతుంది. ఇంకా తినేవాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూసుకున్నాము మొత్తం. బాగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం చింతపండు ఈ మాదిరి పులుసు చేసి పెట్టుకున్నాం. మొత్తం ఈ పులుసు తర్వాత పోయేద్దాం. ఈ పులుసు అయితే పోయేసి కలిపెట్టేసుకున్నాం ఒకసారి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. అట్లాగే చూద్దాము పులుసు ఉడుకుతుందో లేదో. చూడండి, పులుసు అయితే ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఫిష్ వేసేద్దాం. అందులో పులుసు ఉడుకుతుంది. తర్వాత పైన మామిడికాయ ముక్కలు, తర్వాత వచ్చి నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తాను. కొంచెం బాగుంటుంది అన్నమాట టేస్ట్.
మరి పచ్చిమిరకాయలు వేసుకుంటాం అన్నమాట, 4 కోసి బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇది మీద కొత్తిమీర. అట్లాగే ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. చూడండి ఎట్ట ఉడుకుతుందో. చేప కూర ఎప్పుడు గెంటుతో కలిపెట్టకూడదు, తిప్పుకోవాలి. దీనికైతే బాగా కాళ్ళు పడిచాడు, ఈ గిన్నెకి బాగా పట్టుకుని తిప్పేదానికి. చేప కూరకి అయితే సూపర్గా ఉంది. చూడండి గిన్నె కూడా బాగుంది, చేపలు బాగా కదులుతున్నాయి. అన్నీ బాగా పూసి బాగా కలుసుకుని ఇంకొక 10 నిమిషాలు అయిపోద్ది చేపల కూర అయితే రెడీ. ఇంకా మూత పెట్టుకోవాల్సి లేదు, ఇంకా మూత పెట్టుకోవాలేదు, అట్టే ఉడికిపోతుంది 5 నిమిషాలు. ఎంత కలర్ఫుల్గా ఉందో, కొంచెం కలర్ఫుల్గా చేపల కూర రెడీ. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చేపల కూర అయిపోయినట్టే. ఆయిల్ అంతా పైకి వచ్చి చూడండి అట్లా ఉడికిపోయిందో. చూడండి అయిపోయిందన్నమాట, కూర అంతా గట్టి పడిపోయింది, ముక్కలకి బాగా పట్టిపోయింది పులుసు మొత్తం. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవటం, ఆఫ్ చేసి మూత పెట్టుకోకూడదు, కొంచెంసేపు మూత తీసేసి పెడతాం కొంచెంసేపు, ఒక 10 నిమిషాలు అయిపోయి గ్యాస్ అయితే. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. నెల్లూరు చేపల కూర అయితే రెడీ. పచ్చిమిరపకాయలు, అలాగే మామిడికాయ, కొత్తిమీర, ఆయిల్ అంతా పైన చూడండి. ఫైనల్లీ చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి చేపల కూర. గట్టిగా అయిపోయింది అన్నమాట, ఆడిపోయింది చేపల కూర అయితే. మామిడికాయ, చేప ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, కూర చూడండి గ్రేవీ గట్టిగా అయిపోయింది, అయినంత ఆయిల్. నెల్లూరు స్టైల్లో చేపల కూర రెడీ. ఇంకా తినడం ఆలస్యం. మామూలుగా అయితే రోజు సంగటి చేస్తాను, ఇవాళ అయితే రైసే చేశాను అనమాట. నిన్న చేశాను సంగటి, అందుకని ఇవాళ రైసు, చేపల కూర, అలాగే లివర్ ఫ్రై అనమాట. ఈరోజు సండే స్పెషల్స్. లివర్ అయితే ఫ్రై చేశాను అనమాట. మా నాన్నకి కొంచెం మెత్తగా తింటాడని లివర్ ఫ్రై. చేపల కూర ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం. వైట్ రైస్, సంగటి అయితే చేయలేదన్నమాట. మామూలుగా అయితే సంగటి అయితే ఇంకా చాలా బాగుంటుంది చేపల కూరలకి. నేనైతే ఈరోజు రైసే వండాను అనమాట. మా ఇంట్లో సండే స్పెషల్స్ ఇవి. మీ ఇంట్లో ఏంటి సండే స్పెషల్స్?